నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు గారు, మైబాద్ పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు, నర్సంపేట టౌన్ ప్రెసిడెంట్ గూడూరు సందీప్ గారు, సీనియర్ నాయకులు రవీందర్ సింగ్ గారు, నర్సంపేట రూరల్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు, నర్సంపేట టౌన్ జనరల్ సెక్రటరీ సోదరి సరిత గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్లు మహేందర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీడియా మిత్రులతో సహా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది. అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ శభాష్ భారత్ అంటుంటే, భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే, మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్, కొంతమంది దేశంలోనే విద్వేషాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని